Hi guys, if x equals to a into b minus c, y equals to b into c minus a, z equals to c into a minus b, then find the value of x by a whole cube plus y by b whole cube plus z by c whole cube. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే x by a. సో ఈ ఈక్వేషన్ నుంచి x by a ఎలా రాసుకోవచ్చు? x by a ఈక్వల్స్ టు b మైనస్ c. దీని నుంచి y by b రాయాలి. y by b ఈక్వల్స్ టు c మైనస్ a. సో ఈ ఈక్వేషన్ నుంచి జెడ్ బై సి ఈక్వల్స్ టు ఏ మైనస్ బి. మనకు కావాల్సింది వీటి యొక్క క్యూబ్స్ యొక్క సమ్ము. సో ఫస్ట్ సమ్ చేద్దాం. ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ప్లస్ జెడ్ బై సి ఏమవుతుంది? ఏకి ఏ క్యాన్సిల్, సికి సి క్యాన్సిల్, బికి బి క్యాన్సిల్. సో ఈక్వల్స్ టు 0. సో మనకు కావాల్సింది ఎక్స్ బై ఏ హోల్ క్యూబ్ ప్లస్ y by b హోల్ క్యూబ్ ప్లస్ z by c హోల్ క్యూబ్. సో మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇదే ఫార్మేట్లో ఉంది. a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 0. సో అప్పుడు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఏమవుతుంది? ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 0, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్స్ టు 3abc. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ ఏ అంటే ఎక్స్ బై ఏ, బి అంటే వై బై బి, సి అంటే జెడ్ బై సి. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 3xyz బై ఏబిసి. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని కావాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.